రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలని, వారికి విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీ కులాలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కాకినాడ కర్ణంగారి సెంటర్లో గల వీర్కమల్ థియేటర్ ప్రాంగణంలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సంకల్ప సభ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు సుమన్ కు రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి అధ్యక్షత వహించగా, ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగాను, రాష్ట్ర బీసీ సంఘం ప్రెసిడెంట్ సొంటి నాగరాజు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించిన స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా బీసీలలో కొన్ని కులాలకు రాజ్యాధికారం దక్కలేదని, అటువంటి కులాలను గుర్తించి వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీల అభ్యున్నతికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కోరారు. రాష్ట్ర బీసీ సంఘం ప్రెసిడెంట్ సొంటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకుని బీసీ కులాలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ దక్కే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం యనమదల రవి, సొంటి నాగరాజు, బీసీ సంఘం నాయకులు సుమన్ కు సాల్వా కప్పి భారీ గజమాలను వేసి ఘనంగా సత్కరించి బీసీ రత్న అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కర్రి గోపాలకృష్ణ, మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు, రాయుడు నాగేశ్వరరావు, పెంకే రాజు, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, ఆవుపాటి ఉమాశంకర్, అనసూరి సతీష్, శివాజీ, బీసీ సంఘ నాయకులు పెంకే వెంకటలక్ష్మి, అనసూరి రాజ్కుమారి, శాంతి, కోట నాగలక్ష్మి, పెంకే శివప్రసాద్, పెద్ద సంఖ్యలో బీసీ సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీ అందరికీ ఏంటంటే మంచి పదవులు రావాలి. అలాగే ఉద్యోగం విషయం కానీ, వైద్య విషయం కానీ, విద్య విషయం కానీ, వీటిలో ఏంటంటే 4th క్లాస్ ఎవరైతే ఉన్నారో, బీసీలో 4th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కన్సిడర్ చేయాలి. అలాగే పొలిటికల్ స్టేజ్ మీద కూడా బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే స్థానాలు లేవు. సో వాళ్ళందరికీ స్థానం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అదే మాదిరిగా బీసీ ఒక డిప్యూటీ సీఎం అనేది, ఒక బీసీ డిప్యూటీ సీఎం కంపల్సరీగా రావాలి. ఎందుకంటే బీసీ అనేది చాలా పెద్ద ఒక పవర్, బీసీ అనేది చాలా పెద్ద నంబర్. వాటికి రిప్రజెంటేషన్ కావాలి. వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఒక బీసీ డిప్యూటీ సీఎం కావాలి. అది మహిళ ఉండొచ్చు, లేకపోతే పురుషులు ఉండొచ్చు, బట్ కావాలి. అప్పుడు మా బీసీలు కష్టాలు ఏదైతే ఉన్నాయో వెళ్ళిపోయి మేము చెప్తాం, అది తీసుకెళ్ళి సీఎంకి పెడతారు, లేకపోతే సెంట్రల్లో పెడతారు. దానికి కావాల్సిన డిమాండ్స్ ఏదైతే ఉన్నా చెప్పొచ్చు. అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే మిగతా విషయాలు వచ్చేటికి అంటే మంత్రి పదవులు కానీ, లేకపోతే వేరేదైనా పదవులు ఇచ్చినప్పుడు బీసీలకి బాగా తక్కువ ఉంది, బీసీ నంబర్ ఎక్కువ ఉంది. సో పొలిటికల్గా ఆ విధంగా ఏంటంటే ఏదైతే మెయిన్ పొజిషన్స్ ఉన్నాయో వాటిలందరికీ బీసీ నంబర్స్ పెరగాలి, పెంచాలి. అదే మరి యూత్కి వచ్చేసి వాళ్ళ చదువు విషయంలో పాప పేద పిల్లలు బీసీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆర్థిక విషయంలో హెల్ప్ కూడా కొంచెం గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళ చదువుకి. అలాగే వైద్య విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పాపం వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఒక సహాయం గవర్నమెంట్ చేయాలి. అండ్ ఇంకా ముందు కూడా నెక్స్ట్ కూడా ఏంటంటే బీసీ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏదైతే ఉన్నాయో డిలే చేయకుండా, ఇప్పటికే 2.5 years అయిపోతుంది, ఇంకా బ్యాలెన్స్ ఉండదు 3 years. ఈ 3 yearsలో ఎప్పుడు ఇస్తారు? తొందరగా వచ్చేసి ఆ బీసీ కుటుంబాలని కాపాడాలి. అలాగే కొన్ని ఏదైనా క్రైసిస్లో, ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో బీసీ కుటుంబాలకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళందరికీ సాయం చేయాలి. ఇది ఈరోజు మెయిన్ ఏదైతే మనం అనుకున్నామో, నేను అనుకుందని నేను ఈరోజు వాయిస్ అవుట్ చేసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాయింట్స్ని చెప్పారు. సో తొందరలో సెంటర్ కానీ స్టేట్ కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని బీసీ వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.